తెలుగు భక్తి మార్గం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు జూలై నెలలో మకర రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఈ వీడియో ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ జూలై నెలలో మకర రాశి వారికి గురుడు పంచమ స్థానమందు, శని ద్వితీయ స్థానమందు, రాహు తృతీయ స్థానమందు, కేతు భాగ్యస్థానమందు సంచరించడం వల్ల అన్ని రంగముల వారికి కూడా యోగ్యమైనటువంటి కాలంగా చెప్పవచ్చును. ఆదాయం చాలా బాగుంటుంది. ఆదాయానికి తగినటువంటి ఖర్చులు కూడా ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. ఆదాయం బహుముఖంగా చేతికి అందుతుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యం బాగానే ఉంటుంది. తదుపరి స్థిరాస్తులను అభివృద్ధి చేసే దిశగా ఆలోచిస్తారు. తద్వారా ఆదాయం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మీరు మీ సంతానానికి ప్రేరేపణ చేయడం ద్వారా మీ సంతానం కూడా ఆశించినంత ప్రతిభ కనబరిచి మీకు మీ సంతానం అండగా ఉంటుంది. గృహంలో శుభకార్యాలు చేసే విధంగా ఆలోచిస్తారు. మీ మాట భార్య మాట ఒకటే ఉంటుంది. స్త్రీ ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది. బంధుమిత్రాదులలో కొంత విరోధ భావాలు కలిగే అవకాశం ఉంటుంది. దైవబలంతో వాటిని అధిగమిస్తారు. విద్యార్థులకు చదువులపై శ్రద్ధ, ఆసక్తి ఉంటాయి. కానీ జ్ఞాపక శక్తి కొంత తగ్గే అవకాశం ఉంటుంది. కష్టపడి ప్రయత్నం చేసినట్లయితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకు కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ శ్రమకు తగినటువంటి గుర్తింపు, ఫలితం ఉండకపోవచ్చును. స్థానచలనం కూడా కలిగే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకు అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పవచ్చును. ధాన్యం, బియ్యం, కిరాణా వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉండే అవకాశం ఉంటుంది. రాజకీయ నాయకులకు మంచి యోగదాయకమైనటువంటి కాలంగా చెప్పవచ్చును. ప్రజలలోనూ అధిష్టానంలోనూ మంచి గౌరవ మర్యాదలు ఉంటాయి. పదవులు కూడా పొందే అవకాశం ఉంటుంది. అలాగే కళాకారులకు కొంత యోగదాయమైనటువంటి కాలంగా చెప్పవచ్చును. గాయని గాయకులకు, కవులకు, సాంకేతిక నిపుణులకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఆర్థికంగా కొంత బాగుండే అవకాశం ఉంటుంది. స్త్రీలకు కుటుంబంలో కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ మీ మాటకు ఎదురు ఉండదు. ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరం. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదముల వారికి ఆరోగ్యం బాగుంటుంది. ఆదాయం బాగుంటుంది. తలపెట్టిన కార్యాలలో విజయాన్ని సాధిస్తారు. శ్రవణ నక్షత్రం వారికి కొంత మానసిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. సమయస్ఫూర్తితో వాటిని అధిగమిస్తారు. అలాగే ధనిష్ట నక్షత్రం 1, 2 పాదముల వారికి ఆదాయం బాగుంటుంది. సంతానం ద్వారా సుఖశాంతులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. భూ గృహ సంబంధమైనటువంటి స్థిరాస్తులను అభివృద్ధి చేసే క్రమంలో ఆలోచిస్తారు. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. జూలై నెలలో ఈ మకర రాశి వారికి విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణ చేయటం, దుర్గాదేవి పూజలు చేయటం, ప్రతిరోజు శివుని దర్శించడం ద్వారా ప్రతికూల ఫలితాల నుండి లేకుండా చూసుకొని శుభ ఫలితాలు ఎక్కువగా పొందేటువంటి అవకాశం ఉంది.
ఇవి ఈ జూలై నెలలో మకర రాశి వారి యొక్క ఫలితాలు. ఇంకా మరెన్నో మంచి విషయాల కోసం ఈ తెలుగు భక్తి మార్గం ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. స్వస్తి.